Hello students, this is a continuation of the video, fourth semester revision video that I have posted earlier. In this video, I'll be explaining grammar topics, only important topics which will help you for your exam. So first I'll be covering phrasal verbs. Phrasal verbs are especially used in informal context. You combine a verb along with a preposition. So that makes a phrasal verb. If you look here, you can find the example. I called Radha to see how she was. Okay. In that sentence, called is the verb. Look at the other sentence. They have called off the meeting. ఈ సెంటెన్స్ లో చేంజ్ ఏముంది? కాల్డ్ తర్వాత ఆఫ్ అనే ప్రపోజిషన్ వస్తుంది కదా. సో కాల్డ్ అనేది వర్బ్తో పాటు ప్రపోజిషన్ వస్తుంది. సో అది రెండు కలిసి వస్తే దానికి మనం ఫ్రేజల్ వర్బ్ అనేది చెప్తాము. ఫ్రేజల్ వర్బ్కి యాక్చువల్ వర్బ్ నుంచి మీనింగ్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కాల్డ్ ఆఫ్ అనేది చెప్తే దాని మీనింగ్ ఏంటి? క్యాన్సల్ చేయడం అనేది, మీటింగ్ క్యాన్సల్ చేశారు అనేది మీనింగ్ అవుతుంది. ఓకే, సో మీరేం చేయాలంటే ఒక్క వర్బ్తో పాటు డిఫరెంట్ ప్రపోజిషన్ యాడ్ అయి వస్తుంది. సో ఆ ప్రపోజిషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలా. ఆ ప్రపోజిషన్ యాడ్ అయి వస్తే మీనింగ్ ఎలా చేంజ్ అవుతుంది అనేది కూడా నోటీస్ చేయాలి. అట్లా నోటీస్ చేస్తే మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజెస్ ఎగ్జామ్కి ఈజీగా చేయడానికి అవుతుంది. Look at these sentences here. I dash but no one has seen my mobile. ఇక్కడ రెండు ఫ్రేజల్ వర్బ్స్ ఇచ్చారు. రెండు ఫ్రేజల్ వర్బ్స్లో సేమ్ వర్బ్ యూజ్ చేశారు, కానీ ద prepositions given here are different. What is the verb that is used here? బ్రాకెట్లో చూడండి, కామన్ అయినటువంటి వర్బ్ ఏంటి? ఆస్డ్ అనేది ఒక వర్బ్, కామన్ ఇన్ బోత్ ద ఫ్రేజల్ వర్బ్. కానీ వాట్ ఆర్ ద prepositions that they have used? ఆస్డ్ అవుట్ అనేది యూజ్ చేశారు. సెకండ్ వన్ ఆస్డ్ అరౌండ్. సో ఇక్కడ ఈ కాంటెక్స్లో ఫిట్ అయ్యేది ఆస్డ్ అరౌండ్. ఆస్డ్ అరౌండ్ అనే మీనింగ్ ఏంటి? ఏదో ఒకటి మీ ప్రెషియస్ థింగ్ పోగొట్టుకున్నారు, దానికోసం వెతకడానికి అందరికీ అడుగుతున్నారు. యూ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్ అండ్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ దాట్, ఆస్కింగ్ పీపుల్ అరౌండ్ ఫర్ దాట్. ఓకే, అప్పుడు ఆస్డ్ అరౌండ్ అనే ప్రపోజిషన్ వాడుకుంటారు. సెకండ్ వన్, ద ఫైర్ మెన్ హ్యాడ్ టు డాష్ ద కిచెన్ టు రెస్క్యూ ద రెసిడెంట్స్. ఓకే, బ్రాకెట్లో బ్రేక్ ఇన్ అనేది ఇచ్చారు, బ్రేక్ ఇన్ టు అనేది కూడా ఇచ్చారు. సో ఏదైనా పర్పస్ కోసం కిచెన్ గ్లాస్ బ్రేక్ చేసి లోపలికి రావడం అనేది చెప్పడానికి బ్రేక్ ఇన్ టు అనేది చెప్తున్నారు. ఫోర్స్లీ ఎంటర్ అనేది మీనింగ్ అవుతుంది. ఫైర్మెన్ హ్యాడ్ టు బ్రేక్ ఇన్ టు ద కిచెన్ టు రెస్క్యూ ద రెసిడెంట్స్. నెక్స్ట్ వన్, మై బాస్ డాష్ ద మీటింగ్ బికాస్ ఆఫ్ హెవీ రెయిన్. ఈ థర్డ్ వన్ మీకు ఇప్పుడు తెలుసు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్లో చెప్పాం. కాల్డ్ ఆఫ్ అనేది ఒకటి, కాల్డ్ బ్యాక్ అనేది ఇంకొకటి. ఓకే, సో హియర్ ఇది మీటింగ్ క్యాన్సిల్ అయింది అనేది చెప్పడానికి కాల్డ్ ఆఫ్ అనేది యూజ్ చేయాలి. ఫిఫ్త్ వన్, డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ అడ్వైజ్ టు డాష్ స్వీట్స్ అండ్ ఆయిలీ ఫుడ్. కట్ బ్యాక్ అనేది ఇచ్చారు, కట్ ఆఫ్ అనేది కూడా ఇచ్చారు. సో విచ్ వన్ విల్ బీ ద కరెక్ట్? కట్ బ్యాక్ ఆన్ అనేది చెప్పాలి. డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ అడ్వైజ్ టు కట్ బ్యాక్ ఆన్ స్వీట్స్ అండ్ ఆయిలీ ఫుడ్, తగ్గించేయాలి అనేది మీనింగ్. ఓకే, సిక్స్త్ వన్, వీ డాష్ ద బస్ వెన్ ఇట్ రీచ్డ్ ఆర్ స్టాప్. బస్ నుంచి దిగడం అనేది చెప్పడానికి గాట్ ఆఫ్ అనేది చెప్తారా, లేదంటే గాట్ అవుట్ అనేది చెప్తారా? గాట్ ఆఫ్ అనేది కరెక్ట్. ఓకే, యు ఆర్ గెటింగ్ డౌన్ ఫ్రమ్ ది బస్ అనే మీనింగ్ రావడానికి వీ గాట్ ఆఫ్ ద బస్ వెన్ ఇట్ రీచ్డ్ ఆర్ స్టాప్ అనేది చెప్పాలి. సెవెంత్ వన్, దిస్ ఈజ్ యువర్ టైమ్ టు డాష్ యువర్ ఓల్డ్ పేరెంట్స్ నౌ. వాళ్ళు ఇప్పుడు ఓల్డ్ అయ్యారు, సో ఇప్పుడు మీ ఛాన్సే. యూ హ్యావ్ టు ఏం చెప్తారు? లుక్ ఆఫ్టర్ అనేది చెప్పాలి. లుక్ ఆఫ్టర్ మీన్స్ టేక్ కేర్ అన్నట్టు మీనింగ్. దిస్ ఈజ్ యువర్ టైమ్ టు లుక్ ఆఫ్టర్ యువర్ ఓల్డ్ పేరెంట్స్ నౌ. ఎయిత్ వన్, షీ లవ్స్ టు డాష్ విత్ హర్ ఫ్రెండ్స్ ఆన్ వీకెండ్స్. హ్యాంగ్ అవుట్ అనేది చెప్తారా, లేదంటే హ్యాంగ్ ఆన్ అనేది చెప్తారా? హ్యాంగ్ అవుట్ అనేది కరెక్ట్. నైన్త్ వన్, ఐ డాష్ an old friend of mine at the theatre. Ran into, ran out
యాక్సిడెంట్లీ బంప్డ్ ఇంటూ అన్ ఓల్డ్ ఫ్రెండ్ అనేది చెప్పడానికి ran into అనేది యూజ్ చేస్తారు. 10th one, she dash her father but love to read books. Both love to read books. Takes off, takes after. So she resembles her father అనేది చెప్పడానికి takes after అనేది మనం యూజ్ చేయాలి. takes after అనేది ఉంటే మాత్రమే ఆ మీనింగ్ వచ్చేస్తుంది. టేక్ ఆఫ్ అంటే ద ఏరోప్లేన్ టుక్ ఆఫ్ అనేది చెప్తారు కదా. సో ఈ కాంటెక్స్లో అయితే అది ఫిట్ కాదు. సో మీరు తప్పకుండా ఈ వర్డ్స్ది మీనింగ్ నేర్చుకోవాలా. నేను ఫ్రేజల్ వర్బ్ది ఇంకొక వీడియో చేశాను. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే యూ కెన్ గో బ్యాక్ అండ్ రెఫర్ టు దాట్. నెక్స్ట్ ఎక్సర్సైజ్, కంప్లీట్ ద ఫ్రేజల్ వర్బ్స్ విత్ ద కరెక్ట్ పార్టికల్. ఇక్కడ వాళ్ళు వర్బ్ ఇచ్చారు కానీ వర్బ్తో పాటు ఉన్న పార్టికల్ అది ప్రపోజిషన్ ఇయ్యలేదు. సో మనం ప్రపోజిషన్ కరెక్ట్గా చూస్ చేసుకొని అక్కడ ఫిల్ చేయాలి. ఫస్ట్ వన్ ఏంటి, ఐ డోంట్ నో వేర్ మై ఫోన్ ఇస్, ఐ మస్ట్ లుక్ డాష్ ఇట్. లుక్ ఫార్ ఇట్ అనేది అవుతుంది. లుక్ ఫార్ ఇట్ అంటే ఐ మస్ట్ సర్చ్ ఫార్ ఇట్ అన్నట్టు. ఫిల్ డాష్ ద ఫార్మ్ విత్ అ పెన్సిల్. Fill in the form with a pencil. The music is too loud. Please turn the volume dash. Volume తగ్గించేయాలి, volume down. Fourth one, turn dash the lights when you leave the room. Switch off the light అనేది చెప్తారు కదా, అలానే turn off the lights. Put dash your slippers when you enter the bathroom. You have to wear your slippers అని చెప్తున్నారు. అప్పుడు ఏది యూజ్ చేస్తారు, put on అనేది యూజ్ చేస్తారు. Sixth one, please switch dash the TV. I want to watch the match. This is very easy. Switch on the TV. Next one, take dash your shoes when you enter the computer room. కంప్యూటర్ ల్యాబ్కి వెళ్ళేటప్పుడు చెప్పలు బయట వదిలేసుకొని వెళ్తాం కదా. సో టేక్ ఆఫ్ అనేది కరెక్ట్. The food was stale. I had to throw it dash. Throw it away అనేది కరెక్ట్ ఆన్సర్. The fireman put dash the fire. Put out the fire అనేది. Put out means extinguish the fire అనేది మీనింగ్. Hurry dash, we are getting late. Hurry up అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, ఈ మొత్తం ఎక్సర్సైజ్లో బ్రింగ్ అనేది వర్బ్ యూజ్ చేశారు. ఆ బ్రింగ్తో పాటు డిఫరెంట్ ప్రపోజిషన్స్ వాడుకున్నారు. సో డిఫరెంట్ ప్రపోజిషన్స్ వాడుకుంటే డిఫరెంట్ మీనింగ్ వస్తుంది కదా. సో ఒక్కొక్క కాంటెక్స్లో ఒక్కొక్క సిచ్యువేషన్లో ఏది ఫిట్ అవుతుంది అనేది మనం చూసుకోవాలా. దాన్ని బట్టి సెంటెన్సెస్లో కరెక్ట్ ఆన్సర్ ఫిల్ అవ్వాలి. అలా ఫిల్ చేయాలంటే మనకి మీనింగ్ అనేది ఫస్ట్ తెలియాలి కదా. సో లెట్ us లుక్ ఎట్ ద మీనింగ్ ఆఫ్ దీస్ ఫ్రేజల్ వర్బ్స్. ఫస్ట్, బ్రింగ్ ఫార్త్ అంటే ఏంటి, బ్రింగ్ ఫార్త్ వెల్కమ్ చేంజ్ అనేది చెప్పవచ్చు. మీన్స్ బ్రింగ్ ఫార్త్ అనేది మీనింగ్ ఏంటి, ప్రొడ్యూస్ సంథింగ్ అనేది మీనింగ్. నెక్స్ట్, బ్రింగ్ బ్యాక్. బ్రింగ్ బ్యాక్ అంటే దోస్ ఫోటోగ్రాఫ్స్ ఆర్ బ్రింగింగ్ బ్యాక్ నొస్టాలజిక్ మెమరీస్ ఇన్ మీ అనేది చెప్పుకోవచ్చు. బ్రింగ్ బ్యాక్ అంటే రీఇంట్రొడ్యూస్ అనేది మీనింగ్ అవుతుంది. నెక్స్ట్ వన్, బ్రింగ్ ఇన్. బ్రింగ్ ఇన్ అంటే ఇంట్రొడ్యూస్. నెక్స్ట్ వన్, బ్రింగ్ అవుట్. బ్రింగ్ అవుట్ అంటే యు ఆర్ లాంచింగ్ సంథింగ్ న్యూ. ఓకే, ఇన్ దాట్ కాంటెక్స్ట్ యూ కెన్ యూస్ బ్రింగ్ అవుట్ అనేది. ఆఫ్టర్ దాట్ యూ హ్యావ్ ద వర్డ్ బ్రింగ్ ఫార్వర్డ్. Bring forward means you have a meeting but you are bringing that meeting forward to an earlier date. You are moving that meeting date to an earlier date. ఆ కాంటెక్స్లో బ్రింగ్ ఫార్వర్డ్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఏంటి, బ్రింగ్ అప్ అంటే బ్రింగ్ అప్ అ చైల్డ్ అనేది చెప్తారు కదా, లుక్ ఆఫ్టర్ అ చైల్డ్ అనేది మీనింగ్. నెక్స్ట్ వన్ ఏంటి, బ్రింగ్ డౌన్ అనేది. బ్రింగ్ డౌన్ అంటే బ్రింగ్ డౌన్ ద గవర్నమెంట్ ఫ్రమ్ పవర్ అనేది చెప్తారు కదా. దట్ మీన్స్ కాజ్ ద గవర్నమెంట్ టు లూజ్ పవర్ అనేది మీనింగ్. నెక్స్ట్ వన్, బ్రింగ్ ఆన్. బ్రింగ్ ఆన్ మీన్స్ యూ కాజ్ సంథింగ్ బ్యాడ్ టు హ్యాపన్. ఇన్ దట్ కాంటెక్స్ట్ యూ యూస్ బ్రింగ్ ఆన్ అనేది. ఆఫ్టర్ దాట్ యూ హ్యావ్ ద వర్డ్ బ్రింగ్ ఆఫ్. Bring off means achieve something successfully. You win something, you have a good victory. In that situation you can use bring off. After that you have bring about. Bring about means you cause something to happen but that can be positive or negative.
So let us look at these sentences. The administration wants to dash a change in the work culture. They have to bring about a change in the work culture anedi correct. Next one, old photos never fail to dash old memories. I have already told you this. Bring back anedi correct answer. Because of the hot summer, the parents want the school to dash the exam dates. Bring forward anedi correct answer. After that, no one expected the new player to dash a sensational victory. So we are talking about victory. We are talking about achieving something successfully. So we use the phrasal verb bring off. The publisher hopes to dash the book next month. So here we are talking about launching a book. So we have to use the phrasal verb bring out. The opposition party tried hard to dash the government. To cause the government to lose power అనే మీనింగ్ వచ్చేటువంటి ఫ్రేజల్ వర్బ్ యూజ్ చేయాలా బ్రింగ్ డౌన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ద గవర్నమెంట్ వాంట్స్ టు డాష్ అ న్యూ లా టు డీల్ విత్ సైబర్ క్రైమ్స్. టు ఇంట్రడ్యూస్ అనే మీనింగ్ రావాలంటే బ్రింగ్ ఇన్ అనే ఫ్రేజల్ వర్బ్ యూజ్ చేయాలి. హిస్ క్యాజువల్ కమెంట్ సమ్టైమ్స్ dash strong reactions. Bring forth strong reactions. Produce a strong reactions anedi meaning. He was advised to dash his proposal at the meeting. He was advised to bring up his proposal at the meeting. Classical music does not dash a headache. Does not bring on a headache. Bring on means cause something bad to happen. So a headache is not a good thing. So we can use the phrasal verb bring on. Next is concord. Concord means subject verb agreement. You know that most of the sentences in English will be in the order of subject, verb, object. So when we are writing that, we have to see if the subject and the verb agree. Sentence lo unna subject verb మధ్యలో ఒక అగ్రిమెంట్ ఉందా అనేది మనం చూడాలి. అగ్రిమెంట్ అంటే సబ్జెక్ట్ సింగులర్ అయితే ఒక్కరే ఉంటే మనం దాని తగ్గటువంటి వర్బ్ యూజ్ చేయాలి కదా. షీ ఈజ్ అనేదే చెప్తారు. సో ఇది సింపుల్ సెంటెన్సెస్ అయితే మీకు ఈజీగా ఉంటుంది. కానీ సింపుల్ సెంటెన్సెస్ ఎక్కువ ఇయ్యరు. దే విల్ బీ గివింగ్ యూ ఓన్లీ confusing sentences. So I will keep this document in my website. You can download it from there and then check. I'm not reading all these rules. If you read all these rules, it will be easy for you to understand Concord. We'll go and directly look at the sentences that are there in your textbook. So here, what are the sentences given here? My father and my mother dash attending the meeting. Subject enti sentence lo my father and my mother అనేది సబ్జెక్ట్. ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు ఉంటే ఏది వాడుకోవాలా? ఆర్ అనేది ప్లూరల్ వర్బ్ కాబట్టి ఆర్ అనేది రాస్తే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, నోబడి డాష్ వాట్ ద ట్రూత్ ఇస్. నోబడి అనేది ఏంటి? ఒక ఇండెఫినిట్ ప్రోనౌన్. సో ఇండెఫినిట్ ప్రోనౌన్ ఎనీ వన్, నో వన్, సమ్ వన్, అలాంటి ఇండెఫినిట్ ప్రోనౌన్ ఉంటే తప్పకుండా మనం సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి. సింగులర్ వర్బ్ అంటే ఏంటి? నోస్, టెల్స్, స్పీక్స్ అలాంటిది అవుతుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ నోబడి నోస్ వాట్ ద ట్రూత్ ఇస్. నెక్స్ట్ వన్, ద న్యూస్ డాష్ ఎట్ 7. న్యూస్ అనే వర్డ్లో ఎస్ ఉన్నా కానీ అది సింగులరే కదా. సో వాట్ వీ హ్యావ్ టు యూజ్? సింగులర్ వర్బ్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ సింగులర్ వర్బ్ ఏది? ఈజ్ అనేది సింగులర్ వర్బ్. నెక్స్ట్ వన్, ద మేనేజ్మెంట్ డాష్ నో హౌ టు ట్రీట్ టీచర్స్. మేనేజ్మెంట్ అనేది సింగులర్ కాబట్టి సింగులర్ నెగటివ్ యూజ్ చేయాలా? డజంట్ అనేది కరెక్ట్. సింగులర్ అయితే డజంట్ అనేది వాడుకోవాలా, ప్లూరల్ అయితే ఏంటి? డోంట్ అనేది వాడుకోవాలి. సో హియర్ ద ఆన్సర్ ఇస్ ద మేనేజ్మెంట్ డజంట్ నో హౌ టు ట్రీట్ టీచర్స్. Fifth one, 500 rupees dash what I paid for the ticket. 500 rupees aina, $1000 aina, we use is అనేది. సింగులర్ వర్బే యూజ్ చేయాలి. ఆర్ అనేది అసలే వాడుకోకూడదు. నెక్స్ట్ వన్, దేర్ డాష్ 10 books in that box. How many books are there? 10 books, which means plural. So we have to use the plural verb where, W-E-R-E.
సెవెంత్ వన్, ఈచ్ వన్ ఆఫ్ దోస్ బుక్స్ డాష్ అ క్లాసిక్. అక్కడ చాలా బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్లో ప్రతి ఒక్క బుక్ అన్నట్టు చెప్తున్నారు ఈచ్ వన్ అని. సో సింగులర్ వర్బ్ యూజ్ చేయాలా, ఈజ్ అనేది కరెక్ట్. The film, including all the advertisements, dash about 3 hours to watch. So particularly we are talking about that film and not about the advertisements. So we can use the verb takes. Singular కాబట్టి ఒకటే ఫిలిం ఉంది కాబట్టి takes అనేది సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి. నైన్త్ వన్, civics dash my favorite subject. civics సింగులర్. ఎస్ ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి వాళ్ళు ఇలాంటిది ఇస్తారు. సివిక్స్ అంటే ఏంటి, వన్ సబ్జెక్ట్ కదా, సో వాజ్ అనేది యూజ్ చేయాలి. టెన్త్ వన్, డాష్ దేర్ సిజర్స్ ఎట్ హోమ్. ఆర్ దేర్ సిజర్స్ ఎట్ హోమ్ అనేది కరెక్ట్. సిజర్ అనేది వాడుకోరు కదా, సిజర్స్ అనేది చెప్తారు. సింగులర్ అయినా ప్లూరల్ అయినా సిజర్స్ అనేది వాడుకుంటారు. సో యూ హ్యావ్ టు యూస్ ఆర్. Next one, correct the verbs in the following sentence to make them agree with the subjects. Ramesh and Robert is good friends. సబ్జెక్ట్ చూడండి సెంటెన్స్లో, ఆ సబ్జెక్ట్కి తగ్గటువంటి వర్బ్ యూజ్ చేశారా అనేది చూడాలి. రమేష్ అండ్ రాబర్ట్ అనేది సబ్జెక్ట్, ఇద్దరు ఉన్నారు, అప్పుడు మనం ఏంటి ప్లూరల్ వర్బ్ వాడుకోవాలి, ఆర్ అనేది రాస్తే సరిపోతుంది. రమేష్ అండ్ రాబర్ట్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఈచ్ ఆఫ్ అస్ హ్యావ్ సమ్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఈచ్ ఆఫ్ అస్ అనేది చెప్పేటప్పుడు ఇండెఫినిట్ ప్రోనౌన్ కాబట్టి సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి. హ్యాస్ అనేది సింగులర్ వర్బ్. ఈచ్ ఆఫ్ అస్ హ్యాస్ సమ్ వర్క్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వన్, హియర్ ఈజ్ మై కార్ కీస్. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏది, కార్ కీస్ అనేది కదా ప్లూరల్. సో ప్లూరల్ ఉంటే ప్లూరల్ వర్బ్. హియర్ ఆర్ మై కార్ కీస్. ఫోర్త్ వన్, మై పేర్ ఆఫ్ ప్యాంట్స్ రిక్వైర్ స్టిచ్చింగ్. పేర్ ఆఫ్ ప్యాంట్స్ అనే చెప్పేటప్పుడు అది సింగులర్గా తీసుకోవాలి. ఓకే, వీ కెనాట్ టేక్ ఇట్ యాజ్ అ ప్లూరల్ సబ్జెక్ట్. సో రిక్వైర్స్ అనేది రాయాలి, రిక్వైర్ అనేది రాయకూడదు. నెక్స్ట్ వన్, నైదర్ ద స్టూడెంట్ నార్ ద పేరెంట్ నోస్ ది ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే నైదర్ నార్ వచ్చేటప్పుడు వర్బ్ ముందున్న సబ్జెక్టు చూడాలా, ఆ సబ్జెక్ట్ని బట్టి యూ హ్యావ్ టు రైట్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ పేరెంట్ అనేది ఏంటి, సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి నోస్ అనేది సింగులర్ వర్బ్ యూజ్ చేస్తే కరెక్ట్ అవుతుంది. ఐదర్ ద డైరెక్టర్ ఆర్ ది యాక్టర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫెయిలియర్. ఎవరో ఒక్కరు అనేది చెప్తున్నారు కాబట్టి ఆర్ అనేది యూజ్ చేయకూడదు, ఈజ్ అనేది యూజ్ చేయాలి. ఐదర్ ద డైరెక్టర్ ఆర్ ది యాక్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద failure. Next one, neither the script nor the dialogues was interesting. neither nor వస్తే ఏం చేయాలా, నేనేం చెప్పాను, వర్బ్ ముందున్న సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా అనేది చూసుకొని దాన్ని బట్టి వర్బ్ మనం ఆల్టర్ చేయాలి. సో ఇక్కడ వర్బ్ ముందు సబ్జెక్ట్ ఏముంది, వర్బ్ అనేది వాస్ కదా, దాని ముందు సబ్జెక్ట్ ఏమిచ్చారు, డైలాగ్స్ అనేది ఇచ్చారు. సో డైలాగ్స్ ప్లూరల్ కాబట్టి మనం వేర్ అనేది యూజ్ చేసుకోవాలి. Then the sale of water and soft drinks increased during summer. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఏంటి, సేల్ అనేది సబ్జెక్ట్, ఇట్ ఇస్ సింగులర్ కాబట్టి ఇంక్రీజెస్ అనేది రాయాలి. ఇంక్రీజెస్ అనేది వర్బ్. నెక్స్ట్ వన్, 6 months ఆర్ ఆల్ ఐ హ్యావ్ టు ఫైండ్ ఎ జాబ్. మంత్స్ అయినా రూపీస్ అయినా ఇయర్స్ అయినా యూ హ్యావ్ టు యూస్ ఈస్. 6 months is all I have to find a job. All these are confusing kada. So in exam they'll be giving you confusing sentences, but you should be prepared to write the correct answer for those sentences. 10th one, the book including the CD and the free gifts are not worth the money. So including అనేది వస్తే అది తీసేయాలి, దాని ముందు ఉన్న సబ్జెక్ట్ ఏంటి అనేది చూసుకొని దాన్ని బట్టి వర్బ్ రాయాలి. ద బుక్ అనేది సింగులర్, సో ద బుక్స్ సింగులర్ కాబట్టి యూ హ్యావ్ టు రైట్ ఈజ్ నాట్ వర్త్ ద మనీ. సో వాట్ ఈస్ ద ఆన్సర్, ద బుక్ including the CD and the free gifts is not worth the money. Okay, I hope you understood phrasal verbs and concord. Now we'll move on to the next section, that is technical vocabulary. So in your textbook there are a lot of words given in technical vocabulary. Technical vocabulary is actually the jargon used by professionals. Okay, so you have to learn the jargon of media
అండ్ ఆల్సో బిజినెస్. మీడియాలో జర్నలిజమ్స్లో వాడుకుంటున్న టెక్నికల్ అయినటువంటి వొకాబులరీ నేర్చుకోవాలా, మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన వర్డ్స్. అది కాకుండా మీరు బిజినెస్లో ఉన్న వొకాబులరీ కూడా నేర్చుకోవాలి. ఓకే, సో హియర్ ఏమేమి ఇచ్చారు? టు మేక్ అన్ ఇన్ఫార్మ్డ్ చాయిస్ ఇస్ టు మేక్ అ డాష్ చాయిస్. ఇన్ఫార్మ్డ్ చాయిస్ అంటే వైజ్ అయినటువంటి చాయిస్ అని మీరు అర్థం చేసుకొని తీసుకుంటున్న చాయిస్ కాబట్టి వైజ్ చాయిస్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, ద కంపెనీ వాంట్స్ టు అసెస్ ద డాష్ ఆఫ్ ది ఏజ్, ఇన్కమ్ ఎక్సెట్రా ఆఫ్ దియర్ కస్టమర్. సో డెమోగ్రఫిక్ అనేది వస్తుంది. డెమోగ్రఫిక్ ఇస్ రిలేటెడ్ టు ద పాపులేషన్ కదా. సో you are surveying, you are assessing the age, income, etc. of their customers కాబట్టి demographic related to people అన్నట్టు వస్తుంది. థర్డ్ వన్, ద కంపెనీస్ డాష్ ఇస్ టు ప్రొవైడ్ హై క్వాలిటీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. బ్రాకెట్లో మిషన్ అనేది ఎయిమ్. ద కంపెనీస్ ఎయిమ్ అన్నటువంటి మీనింగ్ రావాలంటే మిషన్ అనేది యూజ్ చేయాలి. MISSION. A white paper is an dash document. It is a what document? It is an authoritative document. It is not an authentic document, but it is an authoritative document. Fifth one, dash is the supply of goods a company has for sale. Inversion అనేది ఇచ్చారు, ఇన్వెంటరీ. ఇది ఏంటి, బిజినెస్ వొకాబులరీ. బీకామ్లో ఉన్న వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. ఇన్వెంటరీ అనేది ఆన్సర్ అవుతుంది. ఇన్వెంటరీ అంటే మీనింగ్ ఏంటి? సప్లై ఆఫ్ గుడ్స్ అ కంపెనీ హ్యాస్ ఫర్ సేల్ అనేది. నెక్స్ట్ వన్, 6, when something is on someone's radar, it means that the person is dash a pilot aware of something. It means that the person is aware of something అనేది కరెక్ట్. when something is on someone's radar, on someone's radar అంటే సర్వేలెన్స్లో ఉన్నారు అనేది మీనింగ్. సో ఆన్సర్ ఇస్ ద పర్సన్ ఇస్ అవేర్ ఆఫ్ సంథింగ్ అనేది. సెవెంత్ వన్, టు హ్యామర్ అవుట్ అ డీల్ మీన్స్ టు రీచ్ అ డీల్ అనేది మీనింగ్ అవుతుంది. నెక్స్ట్ వన్, టు యాక్సెప్ట్ ద ఫస్ట్ ఆఫర్. ఫస్ట్ ఆఫర్ అంటే ఇనీషియల్ బిడ్ అనేది చెప్తారు. Ninth one, if the talks are at a standstill, it means that there is no progress. Standstill అంటే ఇంకేం మూమెంట్ లేదు, ఆగిపోయింది. Next one, 10th one, if you take ownership of a task, it means you are responsible for that. ఏదో ఒక టాస్క్ది ఓనర్షిప్ మీరు తీసుకుంటే మీరు తప్పకుండా దానికి రెస్పాన్సిబుల్ అన్నట్టు. In corporate jargon, dash means things that have to be done. Action items అనేది చెప్తారు. If you pay dash, it means you pay in advance. If you are paying in advance for some deal, then you say that you are paying upfront అనేది. Okay. 13th, if everyone is dash, it means that they all agree to a proposal. If everyone is on board అనేది correct. To get the ball dash is to start something. To get the ball rolling అనేది చెప్తారు. Okay, to start a discussion అన్నట్టు. 15th one, a dash is one who supplies goods. Vendor అనేది correct answer. Vandal is the person who destroys. Here it is the person who supplies goods. Next one, you have match the words and their meaning. So I've given the answers here. A group of association, TV or radio channels, network. A photographer who follows celebrities in order to photograph them and sell the pictures to newspapers and magazines. అలాంటి photographers ఏం చెప్తారు? paparazzi photographers. The term used to describe sensational news reporting, yellow journalism. A radio or television program where listeners telephone the studio and participate in the program, phone-in program. Next, you have a recurring piece or article in a newspaper or magazine. Column అనేది ఇప్పుడు learn English column అనేది వస్తుంది కదా వీక్లీ. That is called column. The use of detective like reporting methods, investigative journalism. సీరియల్స్ అంటే సోప్ ఒపేరా అనేది చెప్తారు. అ షాట్ ఆఫ్ అ పర్సన్స్ ఫేస్ టాకింగ్ డైరెక్ట్లీ టు ద కెమెరా, టాకింగ్ హెడ్. ఇప్పుడు జూమ్లో క్లాస్ జరిగితే టీచర్ కూడా టాకింగ్ హెడ్డే అవుతుంది బికాజ్ యూ సీ ఓన్లీ అప్ టు హర్ షోల్డర్. నెక్స్ట్ వన్,
A TV program in which celebrities are invited to talk, అది టాక్ షో. నెక్స్ట్ an article presenting the opinion of the editor, editorial. మనం న్యూస్ పేపర్లో తప్పకుండా ఎడిటోరియల్ అనేది చదవాలి. ఎడిటోరియల్ నుంచే మనకు ఎక్కువ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇప్పుడు ద హిందూ అనే న్యూస్ పేపర్ది ఎడిటోరియల్ చదువుకుంటే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వన్, a comedy program based on everyday experiences, sitcom, commercial promotion of a product, advert, information leaked to determine what the political reaction will be. ట్రయల్ బెలూన్స్ అనేది చెప్తారు. ఎలక్షన్ ముందు పీపుల్ది రియాక్షన్, ఒక పార్టీ విన్ అయితే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది చూసుకోవడానికి ట్రయల్ బెలూన్స్. నెక్స్ట్, స్మాల్ ప్రింటెడ్ నోటీస్ ఆర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్ అ ఫ్లయర్, ద డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎయిమ్డ్ ఎట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఒపీనియన్ ఆర్ బిహేవియర్ ఆఫ్ number of people, propaganda, election propaganda. Before the election we conduct propaganda so that people vote for our own party. Next one is reported speech. రిపోర్టెడ్ స్పీచ్ మనకు కొటేషన్ మార్క్స్లో అదే డైరెక్ట్ స్పీచ్లో ఒక సెంటెన్స్ ఇస్తే మనం అది ఏం చేయాలా, ఇండైరెక్ట్ స్పీచ్కి కన్వర్ట్ చేయాలి. ఇండైరెక్ట్ స్పీచ్కి కన్వర్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది, కొన్ని టైమ్ అండ్ ప్లేస్ మార్కర్స్ చేంజ్ అవుతుంది, అలానే కొన్ని ప్రోనౌన్స్ చేంజ్ అవుతుంది, కొన్ని టెన్సెస్ కూడా చేంజ్ అవుతుంది. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ when you are converting a sentence from direct speech to indirect speech. Direct speech అంటే కొటేషన్ మార్క్లో డైరెక్ట్గా మాట్లాడుతున్నది అలానే విత్ కొటేషన్ మార్క్ రికార్డ్ చేస్తే దానికి డైరెక్ట్ స్పీచ్ అనేది చెప్తారు. కానీ ఒకరు మాట్లాడినది మీరు విని అది ఇంకొక టెన్స్లో రిపోర్ట్ చేసేటువంటి టోన్లో మీరు రికార్డ్ చేస్తే దానికి రిపోర్టెడ్ స్పీచ్ లేదంటే ఇండైరెక్ట్ స్పీచ్ అనేది చెప్తారు. సో ఈ టేబుల్ చూడండి, టేబుల్లో ఉన్నది చదువుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. టైమ్ అండ్ ప్లేస్ మార్కర్స్ ఎలా చేంజ్ అవుతుంది, సెంటెన్స్ చెప్తున్నప్పుడు హియర్, అక్కడ, ఇక్కడ అనేది చెప్తే అక్కడ అనేది రాయాలి. ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు చూయించుకొని ఇక్కడ అని చెప్పవచ్చు, కానీ అది ఇంకొకరు రిపోర్ట్ చేసేటప్పుడు ఏం చెప్పాలి, అక్కడ అలా జరిగింది అనేది చెప్పాలి కదా. సో దేర్ అనేది వాడుకుంటారు. అలానే టుడే అనేది దాట్ డే అవుతుంది, టుమారో అనేది ద నెక్స్ట్ డే అవుతుంది, ఎస్టర్డే అనేది ప్రీవియస్ డే అవుతుంది, నెక్స్ట్ వీక్ అనేది ఏమవుతుంది, ద ఫాలోయింగ్ వీక్ అనేది అవుతుంది. ప్రోనౌన్స్ కూడా మనం డైరెక్ట్గా మాట్లాడుతున్నప్పుడు నువ్వు, నేను అన్నట్టు మాట్లాడతాను కదా, కానీ అదొక థర్డ్ పర్సన్ రిపోర్ట్ చేసేటప్పుడు హీ, షీ అనేది చెప్పాలి. కాబట్టి వీ హ్యావ్ టు కన్వర్ట్ ఫస్ట్ పర్సన్ ప్రోనౌన్ ఇంటూ థర్డ్ పర్సన్ ప్రోనౌన్. దెన్ టెన్సెస్ కూడా చేంజ్ అవుతుంది. టెన్సెస్ ఎలా చేంజ్ అవుతుంది, పెద్ద టేబుల్లో చూడండి ఆరెంజ్ కలర్ కింద ప్రజెంట్ సింపుల్ టెన్స్లో అయితే అది మనం పాస్ట్ సింపుల్కి చేంజ్ చేయాలా. ప్రజెంట్ కంటిన్యూస్ అయితే పాస్ట్ కంటిన్యూస్కి, సో పాస్ట్ సింపుల్ అయితే పాస్ట్ పర్ఫెక్ట్. సో మనం ఫస్ట్ టెన్సెస్ చూసుకుంటేనే రిపోర్టెడ్ స్పీచ్ రాయడానికి అవుతుంది. పాస్ట్ కంటిన్యూస్ అయితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ అయితే అలానే ఉంచుకుంటారు, దే విల్ నాట్ చేంజ్ ద టెన్సెస్. విల్ అనేది ఉంటే వుడ్ అనేది రాస్తారు, క్యాన్ అని ఉంటే కుడ్, షాల్ అని ఉంటే షుడ్ అనేది రాస్తారు. నౌ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ద రిపోర్టింగ్ వర్బ్స్ ఇన్ దిస్ ఫస్ట్ ఎక్సర్సైజ్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సే, సెడ్, టెల్, టోల్డ్. దీని మధ్యలో డిఫరెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? సే, సెడ్ అనేది ఎప్పుడు వాడుకుంటారు, ఒక్కరు చెప్తున్నారు కానీ అది చెప్పినది ఎవరు వింటున్నారు అనేది మెన్షన్ చేయలేదు అంటే సే, సెడ్ అనేది వాడుకోవచ్చు. షీ సెడ్ షీ వాంటెడ్ టు రిజైన్. ఓకే, ఆమె ఎవరితో మాట్లాడుతున్నారు అనేది మెన్షన్ చేయలేదు, మనకు తెలీదు. ఓకే, ఇన్ దాట్ కాంటెక్స్ట్ వీ కెన్ యూజ్ సే లేదంటే సెడ్. సెంటెన్స్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే సే అనేది వాడుకోవాలా, సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంటే సెడ్ అనేది వాడుకోవాలి. టెల్, టోల్డ్ అనేది ఎప్పుడు వాడుకుంటారు, ఎవరు చెప్తున్నారు అనేది మెన్షన్ చేశారు, ఎవరితో చెప్తున్నారు అనేది కూడా మెన్షన్ చేశారు. అలాంటి సిచ్యువేషన్లో టెల్ లేదంటే టోల్డ్ అనేది వాడుకోవచ్చు. టెల్ అనేది ప్రజెంట్ టెన్స్లో వాడుకుంటారు, టోల్డ్ అనేది పాస్ట్ టెన్స్లో వాడుకుంటారు. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, షీ డాష్
డాష్ దెమ్ షీ వాంటెడ్ టు రిసైన్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ కూడా ఉంది. ఎవరు మాట్లాడుతున్నారు అనేది చెప్పారు, షీ అనేది. ఎవరితో మాట్లాడుతున్నారు? వాళ్ళతో మాట్లాడుతున్నారు, దెమ్తో మాట్లాడుతున్నారు. సో మనం ఏది యూజ్ చేయాలా? టోల్డ్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, ద ప్రిన్సిపల్ డాష్ అస్ టు పార్టిసిపేట్. ఇక్కడ ప్రిన్సిపల్ మనతో మాట్లాడుతున్నారు. ఓకే, సో టోల్డ్ అనేది యూజ్ చేయాలి. యూ డోంట్ నీడ్ టు డాష్ అస్ దాట్. ఇక్కడ టోల్డ్ అనేది యూజ్ చేయడానికి ఉండదు, ఎందుకంటే ప్రజెంట్ టెన్స్లో రాశారు కాబట్టి టెల్ అనేది యూజ్ చేయాలి. హీ డిడ్ డాష్ అ వర్డ్. ఆయన ఏం చెప్పలేదు, ఎవరితో చెప్పలేదు అనేది మెన్షన్ చేయలేదు. సో సే అనేది యూజ్ చేయాలి. ఐ రిమెంబర్ ఎవ్రీ వర్డ్ యూ సెడ్ yesterday. వై didn't you tell her that in the morning? My friend told that he had completed his work. So you have to look, సబ్జెక్ట్ ఉందా, సబ్జెక్ట్తో పాటు రిసీవర్ ఆఫ్ యాక్షన్ కూడా ఉందా అనేది చూడాలి. ఎవరు వింటున్నారు, వాళ్ళ గురించి ఏమైనా చెప్పారా అనేది యూజ్ చేయాలి. అట్లా ఇద్దరు ఉంటే టెల్ లేదంటే టోల్డ్ అనేది వాడుకోవాలి. ఒక్కరే ఉంటే ఏం రాయాలా? సే లేదంటే సెడ్ అనేది రాయాలి. అది దేన్ని బట్టి రాయాలా? టెన్స్, ప్రజెంట్ టెన్సా లేదంటే పాస్ట్ టెన్సా అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు రాయాలి. Next, we'll go to the next exercise. The traffic police said me I couldn't park here. So, we have to convert it into reported speech. How will we convert it? The traffic police told me that I couldn't park there అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, దీంట్లో తప్పు ఉంది, ఆ తప్పు మనం కరెక్ట్ చేసుకొని రాయాలి. నెక్స్ట్ వన్, హీ టోల్డ్ హీ వాజ్ ఐశ్వర్యాస్ హస్బెండ్. ఆయన ఎవరితో చెప్పారు? ఏం మెన్షన్ చేయలేదు. సో అక్కడ టోల్డ్ అనేది రాయకూడదు, సెడ్ అనేదే రాయాలి. హీ సెడ్ హీ వాజ్ ఐశ్వర్యాస్ హస్బెండ్. థర్డ్ వన్, షీ సేస్ హీ వాజ్ అన్షూర్ దట్ జస్టిస్ విల్ బీ డన్. వాజ్ అనేది పాస్ట్ టెన్స్లో రాశారు, మళ్ళీ విల్ అనేది యూజ్ చేశారు. అట్లా రాయడానికి ఉండదు. హీ సెడ్ హీ వాజ్ షూర్ దాట్ జస్టిస్ వుడ్ బి డన్. మనం ఒక్క టెన్స్ యూజ్ చేసింటే అదే టెన్స్ సెంటెన్స్ మొత్తం ఉండాలి కదా. సో విల్ అనేది యూజ్ చేయకూడదు, వుడ్ అనేది యూజ్ చేయాలి. ఫోర్త్ వన్, ద డాక్టర్ అడ్వైజ్డ్ మీ టేక్ బెడ్ రెస్ట్. మీ టు టేక్ బెడ్ రెస్ట్ అనేది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, దే వాంటెడ్ టు నో వాట్ వాజ్ మై నేమ్. రిపోర్టెడ్ స్పీచ్లో రాస్తున్నప్పుడు వాట్ మై నేమ్ వాజ్ అనేది కరెక్ట్ అవుతుంది. హీ టోల్డ్ మీ టు కమ్ బ్యాక్ టుమారో. టుమారో అనేది మనం డైరెక్ట్ స్పీచ్లో వాడుకుంటాము, కానీ రిపోర్టెడ్ స్పీచ్లో వీ కెనాట్ యూజ్ టుమారో. ద నెక్స్ట్ డే అనేది చెప్పారు. ఓకే, మీకు రిపోర్టెడ్ స్పీచ్ గురించి డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను రిపోర్టెడ్ స్పీచ్ గురించి స్పెషల్గా ఒక వీడియో చేశాను. యూ కెన్ రెఫర్ దాట్, ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్ వీల్ గో టు ద నెక్స్ట్ గ్రామర్ టాపిక్, దట్ ఈస్ కామన్లీ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్. కామన్లీ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ ఎలా ఉంటుంది? సిమిలర్ స్పెల్లింగ్, సిమిలర్ ప్రొనౌన్సియేషన్ ఉన్న వర్డ్స్ ఉంటుంది. దాంట్లో కరెక్ట్ ఏది అనేది మనం చూసుకొని రాయాల్సి వస్తుంది. యూ హ్యావ్ మేడ్ డాష్ మిస్టేక్స్ దిస్ టైమ్. తక్కువ మిస్టేక్స్ చేశారు అనేది చెప్తున్నారు. సో ఫ్యూవర్ అనేది కరెక్ట్ ఆన్సర్. ద సన్ డాష్ ఇన్ ద ఈస్ట్. సన్ రైసెస్ ఇన్ ద ఈస్ట్. ద పార్క్ ఇస్ బై ద లేక్. BY. The scheme has lost its purpose. ITS. What is the dash objective of your research? Main objective అని అడగడానికి ప్రిన్సిపల్, నేను బోల్డ్లో ఇచ్చాను ఆన్సర్స్. సిక్స్త్ వన్, a tie is a perfect dash to a suit. కాంప్లిమెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్. LEMENT. Next one, practice well so that you do not dash the match. Lose. LOSE. LOOSE అంటే డ్రెస్ లూజ్ అయింది అని చెప్పడానికి LOOSE అనేది వాడుకోవచ్చు. మోస్ట్ డ్రగ్స్ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్. EFFECTS. నెక్స్ట్ వన్, డాష్ నాలెడ్జ్ ఇస్ అ డేంజరస్ థింగ్. అ లిటిల్ నాలెడ్జ్ ఇస్ అ డేంజరస్ థింగ్ అనేది కరెక్ట్. కొంచెం నాలెడ్జ్ ఉంటే అది డేంజరస్. ఇన్ ఇంట్రొడక్షన్ షుడ్ ప్రిసీడ్ ద ప్రెజెంటేషన్. ప్రెజెంటేషన్ ముందు ఇంట్రొడక్షన్ అనేది ఇవ్వాలి కదా. సో PRECEDE. ద క్యాప్టెన్స్ డిసిషన్ మెట్ విత్ సచ్ dissent. Dissent అంటే criticism. DISSENT. The violent child was taken to the counselor. Psychologist దగ్గర తీసుకెళ్తే counselor అనేది చెప్తారు. The other one is municipal councillor.
ద కేస్ నీడ్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, ఇంకా ఇన్వెస్ట్ చేయాలి. ఐ లైక్డ్ ద డాష్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం, లాటర్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. ఇంటర్వెల్ తర్వాత ఉన్న పార్ట్ ఆఫ్ ద ఫిలిం అంటే లాటర్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం అనేది మనం చెప్పుకోవచ్చు. ఎవ్రీ స్టూడెంట్ షుడ్ హ్యావ్ డాష్ టు అ లైబ్రరీ. అందరికీ లైబ్రరీలో యాక్సెస్ అనేది ఉండాలి. లైబ్రరీ కార్డ్ అందరికీ ఇచ్చేస్తారు కదా. బిఫోర్ ద బెల్ ర్యాంగ్ స్టూడెంట్స్ వేర్ ఆల్ రెడీ టు గో హోమ్. అందరూ రెడీ అయ్యారు అని చెప్పడానికి ఆల్ స్పేస్ రెడీ. ఓకే, సో యూ కెన్ లుక్ అట్ ద రెస్ట్ ఆఫ్ ద సెంటెన్సెస్. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే కామన్లీ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ గురించి స్పెసిఫిక్గా ఒక వీడియో ఉంది, అది చూడండి. దాంట్లో ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. దిస్ ఇస్ జస్ట్ అ రివిజన్. డిటర్మినర్స్లో మీకు ఆర్టికల్స్ ఉంది, దెన్ యూ హ్యావ్ క్వాంటిఫైయర్స్ ఆల్సో. ఓకే, క్వాంటిఫైయర్స్ అంటే వర్డ్స్ లైక్ మచ్, మెనీ, సమ్, ఎనీ ఇలాంటిది. అది ఎప్పుడు యూజ్ చేసుకుంటారు? కౌంటబుల్ నౌన్సా, అన్కౌంటబుల్ నౌన్సా అనేది చూసుకొని దాన్ని బట్టి కరెక్ట్ క్వాంటిఫైయర్ అనేది మీరు యూజ్ చేయాలి. డిటర్మినర్, ఐ హ్యావ్ వెరీ డాష్ మనీ లెఫ్ట్ ఇన్ ద బ్యాంక్. ఐ హ్యావ్ వెరీ లిటిల్ మనీ లెఫ్ట్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్. ఫ్యూ అనేది తప్పు, లిటిల్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, దట్ వాజ్ అ ప్రింటింగ్ మిస్టేక్. ద గవర్నమెంట్ హ్యాస్ టు స్పెండ్ డాష్ మనీ డాష్ టైమ్ ఆన్ ఇంప్లిమెంటింగ్ ద స్కీమ్స్. మోర్ టైమ్ అనేది చెప్తారు. మెనీ ఎప్పుడు వాడుకుంటారు? కౌంటబుల్ నౌన్స్తో వాడుకుంటారు. మెనీ పీపుల్ కౌంటబుల్ కదా, అప్పుడు మెనీ అనేది వాడుకోవచ్చు. మై మదర్ సెంట్ మీ టు బై డాష్ రైస్. సమ్ రైస్ అనేది కరెక్ట్. స్టీఫెన్ హాకిన్ రోట్ డాష్ బుక్ ఆన్ అ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్. స్పెసిఫిక్గా ఒక బుక్ గురించి చెప్తున్నందుకు ద అనేది వాడుకోవాలి. ఏదో ఒక బుక్ అంటే అనేది మీరు రాసుకోవచ్చు. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అ లిటిల్ బట్ నాట్ వెరీ ఫ్లూయెంట్లీ. ప్లీజ్ గివ్ మీ సమ్ మోర్ కాఫీ. ద స్టూడెంట్స్ డింట్ పే మచ్ అటెన్షన్. కాంట్ యూ సీ డాష్ బుక్, దిస్ బుక్. ఇక్కడే ఉంది కదా, కనిపించట్లేదా అని. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ ఫర్ డాష్ అవర్స్ నౌ, మెనీ అవర్స్ నౌ. గివ్ మీ a few pencils to color this picture. How much homework have you completed? I need to finish the English essay that I started in the morning. Okay, in the same way you have to correct the sentence. You have to identify what is the wrongly used determiner in the sentence and then change it with the appropriate one. First one enti, how many free time do you have? Free time ani cheppetappudu many anedi use cheyadaniki undadu, much anedi use cheyali. She never makes much mistakes in grammar. She never makes many mistakes in grammar. We can count the mistake kada, countable kabatti many anedi vadukovali. I have heard an advice. An advice అనేది యూజ్ చేయరు. a piece of advice లేదంటే some advice అనేది యూజ్ చేయాలి. she gave several informations అనేది చెప్పరు, information అనేది చెప్పాలి. India is facing many challenges. He bought a notebook at the bookstore. Every day I drink a glass of milk. My bro went to supermarket to pick a few things. Some few things అనేది చెప్పరు, some things లేదంటే a few things. Do you often get this headache? Education is important for economic security. Education ముందు an a అనేది వాడుకోకూడదు. I hope you have got a fair idea about the important grammar topics. If you want a detailed description of these topics, you can refer my individual videos that I have added in the playlist చూసుకుంటే దాంట్లో అన్ని లెసన్స్ది ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి, అన్ని గ్రామర్ టాపిక్స్ది ఎక్స్ప్లెనేషన్ కూడా యాడ్ చేశాను. మీరు అది విజిట్ చేసి చూడండి. I will also attach a video on model question paper. Okay, thank you students, thank you for listening and all the best for your exams.